హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, సో నిన్న JNTHకి సంబంధించిన 3132 బీటెక్ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్ చేశారు. సో దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది అందుట్లో ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ఈ థర్డ్ ఇయర్ది ఏదైతే ఉందో 3-1, సో మరి ఈ బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేశారు. థర్డ్ ఇయర్కి చాలామందిని డిటైన్ చేశారు, రిలాక్సేషన్ ఇచ్చేసి. మాకేమో జనవరి 4వ తారీఖు లోపు హాల్ టికెట్స్ వస్తాయి కదా, మరి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ బీటెక్ ఉంటుందా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మరి బీఫార్మసీ వాళ్ళని డిటైన్ చేశారు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే మీరు గమనించాలి, థర్డ్ ఇయర్ వచ్చేసరికి మొన్న సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బీటెక్ వరకు ఎటువంటి డిటెన్షన్ లేకుండే వాళ్ళకి ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ చూశారు, రాస్తున్నారు, అయిపోతున్నాయి కూడా. ఇక థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే ఇదే పందాలా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే, సో ఉస్మానియా యూనివర్సిటీ, JNTH యూనివర్సిటీ బీటెక్ స్టూడెంట్స్ని డిటైన్ చేస్తున్నాయి, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటే స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టబోము, డిటైన్ చేయమని చెప్పేసి చెప్పారు. బీటెక్ వాళ్ళని డిటైన్ చేయమని చెప్పారు. అయితే థర్డ్ ఇయర్ దానికి నాకు తెలిసి అయితే ఇక మీకు డిటెన్షన్ ఉండదు, ఆరాముగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి. కొన్ని మధ్యలో ఉన్నప్పటికీ అది తర్వాత వేరే అందులో పెడతాను, రేపు మార్నింగ్ వస్తుంది వీడియో ఆ ఛానల్లో, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి బీఫార్మసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చేసారు కదా అంటే, బీఫార్మసీ వాళ్ళు ఏదైతే డిటైన్ చేశారో అది ప్రస్తుతానికి అలాగే ఉంచుతారు. అయితే పోయిన సంవత్సరం వచ్చేసరికి ఈ బీటెక్ వాళ్ళు డిటైన్ అయ్యారు కదా, వన్ మంత్ డిటెన్షన్లోనే ఉన్నారు. అయితే వీళ్ళు పోయిన సంవత్సరం వాళ్ళు ఏమైంది, 1 మంత్ తర్వాత అది తీసేయడం జరిగింది. డిటెన్షన్ అనేది లేకుండా మొత్తానికి సెకండ్ ఇయర్కి లేదు. ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా నాకు తెలిసి డిటెన్షన్ అనేది ఉండదు బీటెక్కి. కానీ బీఫార్మసీకి వచ్చేసరికి మాత్రం మీరు గమనించినట్టయితే, స్పెషల్ సప్లీ తీసుకున్నా, గ్రేస్ మార్క్స్ 30-23 తీసుకున్నా మీకు ఎటువంటి లేవు ఇంతవరకు. నార్మల్గా రెగ్యులేషన్ ప్రకారం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు వీడియోస్ చాలా చెప్పానండి, మీకోసమే చాలా వరకు వీడియోస్ అని తీసేసేసి మీకు తక్కువలో ఎత్తుకోవడం ఈజీ అవుతుందని చెప్పేసి పెట్టి మళ్ళీ వీడియోస్ కూడా తక్కువ పెడుతున్నాను, చూసుకోండి అది డిటెన్షన్. సో బీఫార్మసీ వాళ్ళతో మాత్రం మారేదానికైతే ఛాన్స్ లేదండి. ఇక బీటెక్ వాళ్ళకి మాత్రం డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయరు నాకు తెలిసాక. మీకు హాల్ టికెట్స్ ఇచ్చేస్తారు. మీరేమన్నా ఫీజులు ఇలాంటి ఏమన్నా కాలేజీలో కట్టని కనుక ఉన్నట్టయితే దాని గురించి, లేకపోతే కాలేజీలో మీరు అటెండెన్స్ మేనేజ్మెంట్ మెయింటైన్ కనుక చేసుకున్నట్టయితే, ఎందుకంటే బయోమెట్రిక్ దాని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి దాని గురించి అయితే తప్ప డిటైన్, క్రెడిట్ డిటెన్షన్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఉండదు. సో మీకు మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అఫీషియల్గా ఈ డిటెన్షన్ సంబంధించింది యాక్చువల్గా రావాల్సి ఉంటుంది, కానీ ఏం పంపించలేదు వాళ్ళు. అసలైతే డిటెన్షన్ అనేది రావాలి. సో ప్రస్తుతానికి ఇప్పుడు 2-1కి అయితే ఎగ్జామ్స్ రాయనిచ్చారు కాబట్టి డిటెన్షన్ లేదు. 3-1 కూడా అలా ఉండదు. 3-2-2-2 మరి అప్పుడు మాట్లాడదు, ఎందుకంటే ఎప్పుడు కూడా చరిత్రలో జరిగింది లేదు ఆ టైంలో. ఏమో మరి ఏం చేస్తారు, కానీ మొత్తానికైతే ముందు ప్రస్తుతానికైతే మీకు హ్యాపీ ఎండింగే 3-1కి ఎగ్జామ్స్ రాసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకేమన్నా కావాలంటే వీడియోస్ చెప్పండి, పెడతాను. సో ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇందులో వీడియోలు వస్తాయి, తగ్గించి పెడుతున్నాను. సో మీరందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటాను. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో బీఫార్మసీ ఇది కూడా అంతే సంగతులు అన్నట్టే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.